అనగనగా ఓ ఊళ్ళో ఒక పెద్ద బావి. అందులో కొన్ని కప్పలు నీళ్ళల్లో నాచుని పురుగుల్ని తింటూ హాయిగా బ్రతికేవి. ఒకరోజు ఓ చిన్న కప్ప తన తల్లి కప్పతో, నాకు ఈ బావిలోంచి బయటకు వెళ్ళి అక్కడి వింతలు చూడాలని ఉంది అని చెప్పింది. అందుకు తల్లి కప్ప, అక్కడ మనకు హాని కలిగించే జీవులు ఉండవచ్చు, వద్దు అంది. ఇక అది వినకుండా చిన్న కప్ప మరుసటి రోజు ఒక ఆమె బిందెను బావిలోకి తాడు సహాయంతో దించింది. చిన్న కప్ప అందులోకి వెళ్ళింది. తోటి కప్పలు ఎంత వద్దని చెప్పినా వినలేదు. నీటిని పైకి తోడాక కప్ప ఉండేసరికి ఆమె ఆ నీళ్లను పారబోసేసింది. ఇక కప్పపిల్ల గెంతుకుంటూ వెళ్ళి ఒక పొదలో దూరింది. పచ్చని చెట్లు, రంగుల పూలు, నీలి నీలి ఆకాశం చూసి ఎంతో ఆనందించింది. ఈలోగా చీకటి పడింది. వెలుగుతున్న దీపాలను చూస్తూ ఆశ్చర్యపోసాగింది ఆ చిన్న కప్ప. ఇంతలో ఓ పాము కప్ప వైపే రాసాగింది. వెంటనే గెంతుతూ గెంతుతూ దూరంగా వెళ్ళి ఒక రాయి మీద కూర్చుంది. చెట్టు మీద కూర్చున్న ఓ గుడ్లగూబ పెద్ద కళ్ళతో కప్పపిల్లనే చూడసాగింది. కప్పపిల్లకు చాలా భయమేసి ఓ చిన్న బొరియలోకి వెళ్ళి తాంకుంది. ఇక తెల్లవారిన తర్వాత బావి దగ్గరకు వెళ్ళింది. అతి కష్టం మీద గెంతి గెంతి తిరిగి నూతిలో పడింది. మిగతా కప్పలు దాని చుట్టూ చేరి, అదేమిటి అప్పుడే వచ్చేశావు అని అడిగాయి. ఇక ఆ చిన్న కప్ప పిల్ల జరిగిన విషయమంతా చెప్పింది. బయటి ప్రపంచాన్ని చూడాలనుకోవడం తప్పు కాదు, కానీ రాగల ప్రమాదాలను అంచనా వేయకుండా తొందరపడి నిర్ణయం తీసుకోవడం సరికాదు అని వివరించి చెప్పింది తల్లి కప్ప. ఇక ఎప్పుడు ఇలాంటి తెలివి తక్కువ పనులు చేయను, ప్రమాదాలు కొని తెచ్చుకోను అని చిన్న కప్ప తల్లికి మాట ఇచ్చింది. కథ విన్నారు కదా మిత్రులారా, నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.